వార్తల్లోనికి వెళ్తే కాసేపట్లో వైఎస్ షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిలపై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 332, 353, 509, 427 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుపై 4 సెక్షన్ల కింద కేసులను పెట్టారు. ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. కాసేపట్లో వైఎస్ షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిలపై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 332, 353, 509, 427 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుపై 4 సెక్షన్ల కింద కేసులను పెట్టారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం షర్మిలపై ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? వైఎస్ షర్మిలను ఇవాళ సెక్రటరియట్ ముట్టడిస్తారన్న కోణంలోనే నగర సిటీ సినీ ఆనందం అక్కడ పరిస్థితులు అదుపు చేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే తనను అరెస్ట్ చేసినట్టుగా ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వైఎస్ షర్మిలను ఏదైతే ప్రజారహిత్ లో నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 353, 332, 509, 427, 337, రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పంజారాహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ నుంచి పోలీసులు ప్రస్తుతం చూసుకున్నట్టయితే షర్మిలను ఏదైతే వైద్య పరీక్షలు కోటిలో గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్ లో నుంచి అలాగే గాంధీ హాస్పిటల్ కి తరలించే సమయం దాదాపు 40 నిమిషాలు పడుతుంది. కాబట్టి తదనంతరం షర్మిలను మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచిన తర్వాత ఏదైతే తనకు ఇప్పటికే నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద 2 అలాగే బెయిల్ సెక్షన్ల కింద 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి తనను ఏదైతే మెజిస్ట్రేట్ అడిగే ప్రశ్నలు కావచ్చు, అలాగే సెక్షన్స్ కింద ఈ సెక్షన్ల కింద కావచ్చు, ఈ రెండింటిని కూడా పరిగణనలోకి తీసుకొని మెజిస్ట్రేట్ ఎలాంటి సూచన ఇస్తారు, దాని మేరకు షర్మిలను రిమాండ్ కి తరలిస్తారా లేకపోతే బెయిల్ పై విడుదల చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే సస్పెన్స్ గానే ఉంది. ఈ కేసుకి సంబంధించి షర్మిల ఈ రోజు చేసినటువంటి పరిణామాలు మొత్తము కూడా దూకుడుగా ఉన్నట్టే పోలీసులు పేర్కొంటున్నారు. విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారి మీద విచక్షణ రహితంగా చేయి చేసుకోవడం, అలాగే తన డ్రైవర్ సహాయంతో విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ మీద ఏదైతే వెహికల్ ని మూవ్ చేయడము, ఇవి రెండు కూడా అమానుషమైన చర్యలు. దీనికి సంబంధించి పలు కఠినమైన సెక్షన్ల కిందనే ఇప్పుడు షర్మిల మీద కేసు అయితే నమోదు చేశారు. ఈ సెక్షన్లు 2 కూడా తీవ్రమైన సెక్షన్లు కాబట్టి బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా అయితే ఉంది. జమీమా, థ్యాంక్ యూ ఉషా.